కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధము పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురం ఉండుటకు నేను అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. చాలండి, నా వైపు చూడండి ఒకసారి. ఇర్మియా దగ్గరికి రాజు చెరకొనబడిన తరువాత అనేక మందిని తీసుకువెళ్ళిన తర్వాత మిగిలిన కొంతమంది ఇర్మియా ప్రవక్త దగ్గరకు వచ్చారట. మన కుటుంబాలు కొన్ని ఇబ్బందికరమైన స్థితులకు వెళ్ళిన తర్వాత, కొంతమంది ఇబ్బంది పడిన తర్వాత, లేదా మన సగ జీవితము కొద్దిగా జీవితము ఇబ్బంది అయిన తరువాత దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఈ మాట మాట్లాడతాం. ఏమనంటే, అయ్యా నువ్వు ఏది చెబితే అది చేస్తాం, అది మేలైనా మా దృష్టికి అది కీడనిపించినా ఏదైనా నువ్వు ఏది చెబితే అది మేము చేస్తామని ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు మిగిలిన వారు పలికిన మాట మనం ఇప్పటికీ కూడా పలుకుతూ ఉంటాం. అయితే ఇర్మియా 10 దినాలు ప్రార్థన చేసి దేవుడు ఇదిగో మీ కొరకు మాట చెప్పమన్నాడని ఆ మాట చెప్పిన తరువాతట అందులో రాయబడిన మాట, హోషేయ కుమారుడైన అజర్యాయు, కారేహు కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరూ కూడా ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధము పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురం ఉండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా. ఆమేన్. అసలు దేవునికి ప్రార్థన చేయమని చెప్పింది ఎవరు? వాళ్ళే. దేవుని దగ్గరికి ఈరోజు ఎవరి బలవంతంతో మీరు అడుగు పెట్టారు? మీ వ్యక్తిగతమైన ప్రేరణతో ప్రభు మాటకు లోబడి, అయ్యా ఈరోజు ఇక్కడికి అడుగు పెడుతున్నాం, ఏ మాటతో నువ్వు మాట్లాడుతావో ఆ మాటకు మేము లోబడతాం. అది మాకు మేలనిపించినా, మాకు ఇబ్బంది అనిపించినా, మా దృష్టికి అది కీడు అనిపించినా, ఏది నువ్వు చెబితే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు ప్రజల విషయమే దేవుడు ఒకసారి ఒక సాక్ష్యం పలికాడట, వీరు తిరగబడే ప్రజలని. ఏ ప్రజలటనే? కుదురుగా ఉండరు వీళ్ళు, తిరగబడే ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అన్న మాట అది. ఈరోజు వాక్యం వినడానికి వచ్చిన మీరు మీ జీవితాలలో ఏ విషయంతో ప్రభు సన్నిధికి ఈరోజు ఇక్కడ అడుగు పెట్టారో, మీరు అనుకున్నట్టు ఆయన మాట్లాడినా అంగీకరించాల్సిందే. ఆమేన్. మీరు అనుకున్నట్లు కాకపోయినా ప్రభువు నువ్వు అనుకున్నది తప్పు, నువ్వు అలా ఉండకూడదు, ఇలా చేయకూడదని నిన్ను గద్దించిన ఆ మాటకు నువ్వు లోబడాల్సిందే. హల్లెలూయా. లోబడకపోతే అట మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఆమేన్. ఎట చెప్దామా? మనల్ని మనమే ఏం చేసుకుంటున్నామటండి? యాకోబు భక్తుడు చెప్పిన మాట. కాబట్టి ఈరోజు వినబోచిన ఈ వాక్యము కొన్ని నిమిషాలు నేను ఇంచుమించుగా తక్కువలో ఒక 2 రెఫరెన్సులతో ప్రారంభించి నా వర్తమానాన్ని అంతటిని త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రభు నా హృదయంలో పెట్టిన ఒక మాట, లోతైన విషయాలు ఏది ఉండదు, అందరికీ అన్నీ తెలిసిన మాటలే, తెలిసిన వాక్యాలే. శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దాం. పూర్తి వాక్యాన్ని హృదయంలో నాటుకుందాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు దయచేసి ఇర్మియా దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజల్లాగా ఉండకూడదు. మేలైనా కీడైనా ప్రభువా నీ మాట నేను వింటానని నోరు తెరిచి ఎవరికి వారు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయుట ప్రభువుకి లోబడుట, పరిశుద్ధాత్ముడు మన మధ్యన బలంగా పనిచేసిన ఈ సన్నిధిలో, ఈ ప్రసన్నతలో ఆయన మాట మరింత బలముగా, ఆయన వాక్కు విడుదలవచ్చుండగా లోబడే మనస్సును దేవుణ్ణి అడుగుదాం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా ప్రభువా, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని అడుగుచున్నాను. దైవమా మీరు మాట్లాడమని అడుగుచున్నాను. యేసయ్యా నా తండ్రి, నిలిచి ఉన్న నాలో ఏమీ లేదు కానీ ఇదిగో నీ ప్రవాహము, నీ ఆత్మ ఏదైతే నీ బిడ్డలకు చెప్పాలని నువ్వు ఆశపడుతున్నావో అయ్యా అది మీరు విడుదల చేయమని అడుగుచున్నాను. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి అయ్యా సంఘమంతటికి, వినుచున్న వారందరికీ వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును మీరు దయచేయమని యేసు నామమున అడిగి పొందుకొంచున్నాం మా తండ్రి. హల్లెలూయా. దయచేసి బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా. సరే, వాక్యములకు వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము.
15-16 వచనాలు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను ఏం చేస్తారట? గైకొంటారు. ఆ మాట కొనసాగిస్తూ ఆయన చెబుతూ, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై పరిశుద్ధాత్ముని మేము ఏం చేస్తారట? దేవుడు మనకి అనుగ్రహించానని చెబుతా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ అనేక మంది పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే వరముల ద్వారా, అనగా భాషల ద్వారా, ప్రవచనము ద్వారా, దర్శనముల ద్వారా. మరికొంతమందికి పరిశుద్ధాత్ముడు తమలోనే ఉంటారు. ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, వారికి ప్రత్యక్షత లేదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉంటుంది. ఎందుకంటే ఒప్పింప చేయువాడు పరిశుద్ధాత్ముడు మాత్రమే. హల్లెలూయా. కొందరికి బహిరంగ ప్రత్యక్షత ఉంటుంది, మరికొందరికి వారి లోపలే పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. అన్నిటికీ సమయం గలదు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్ముని ప్రభు పంపడానికి, లేదా సృష్టిని చేయడానికి, అబ్రహాముని ఎన్నుకోవడానికి, మోషేని ఎన్నుకోవడానికి, ఈరోజు నిన్ను ఇక్కడ ఎన్నుకొని తీసుకుని రావడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. చెప్పండి, దేవునికి ఏముంది? మీరు మాట్లాడితేనే పని త్వరగా జరుగుతుంది. హల్లెలూయా. దేవునికట పరిశుద్ధాత్మను ఇవ్వడానికి, భూమి మీద పరిశుద్ధాత్మను పంపడానికి కూడా ఒక ఉద్దేశము ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆయన పంపాలి అని అనుకున్నప్పుడు అది వరకే పాత నిబంధనలు వచ్చి వెళ్ళిపోయేలా కాకుండా యేసు ప్రభువు చెప్పిన రీతిగా ఎల్లప్పుడూ మీతో ఉండడానికి అన్నది ఆదికాండం నుంచే ప్రారంభించును. కానీ క్రొత్త నిబంధనలు యేసు ప్రభువు యొక్క పరిచర్య అనంతరము ఈ యొక్క గొప్ప కార్యం విషయము ఆయన అక్కడ జరిగించడం జరిగింది. హల్లెలూయా. ఏంటా ఉద్దేశము? ఆయన ప్రణాళిక ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకున్న మనలో, ప్రత్యక్షత కలిగిన మనలో, ఆయన నివసిస్తున్న మనలో అసలు ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఒక వ్యక్తి అనేకమైన ఉద్దేశాలు కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఆయన గాలి కాదు, ధూళి కాదు, ఆయన ఒక వ్యక్తి. ఆయనకి కూడా ఏముంది? ఒక ఉద్దేశం ఉంది. నీ పట్ల ఆయనకి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. తండ్రి యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో అది నీ జీవితంలో 100% జరిగించాలి అన్నది ఆయన ప్రణాళిక. హల్లెలూయా. దయచేసి ఇందులో మీ ఆశలను జోడించవద్దు. దానికి వాక్యం రిఫరెన్స్ చూపించగలం. ఏమని అంటే, నీ హృదయ వాంఛలని దేవుడు తీరుస్తానన్నాడు కదండి. అవును, నీ హృదయ వాంఛలు దేవునితో, నీ హృదయం దేవునితో సరిగ్గా ఉంటే నీ వాంఛ సరైనదే ఉంటది. హల్లెలూయా. కాబట్టి ప్రభువు ఇచ్చిన పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఏంటో ఎరగడానికి కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని కాలాలు ముందుకు వెళితే అసలు దేవుడు ప్రణాళిక ఎప్పటికన్నా మారుతుంది. హెబ్రీ 13:8 మనందరికీ తెలిసిన లేఖన భాగం. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఎలా ఉన్నాడట? ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ప్రణాళికలు రచించడం నువ్వు పుట్టిన తర్వాత రచించడు. నాకు ఇచ్చిన కుమారుడు పేరు నబి. ఆ అబ్బాయి పుట్టిన తర్వాత వాడికి ఉయ్యాలు కొన్నాం, వాడు పుట్టిన తర్వాత వాడికి బొమ్మలు కొన్నాం, వాడు పుట్టిన తర్వాత ఆడ అబ్బాయి కాబట్టి వాడికి చక్కనటువంటి మగవాళ్ళు లేదా పిల్లలు ఆ వేసుకునేటువంటి డ్రెస్సులు సపరేట్గా ఉంటాయి కాబట్టి అవి తీసుకోవడం జరిగింది. కానీ దేవుడు నీలాంటి నాలాంటి వాడు కాదు. మనం పుట్టక ముందు మన కొరకు సమస్తమును సిద్ధపరిచిన దేవుడు. ఈ రోజు ఇక్కడికి నువ్వు అడుగు పెట్టక మునుపు, నీ తల్లి గర్భములో నువ్వు రాక మునుపు, నీ తల్లి కూడా పుట్టక మునుపు, నీ పితరులు రాక మునుపు 2000 సంవత్సరాల అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను భూమి మీద సిద్ధపరిచి ఉంచాడట. ఈనాటి కాలంలో నువ్వు దాన్ని మరలా పొందుకోవడానికి, దాని ద్వారా నడిపింపబడడానికి పరిశుద్ధాత్ముడికి పూర్తిగా లోబడి, నీ చిత్తము కాదు, నేను మరలా చెబుతున్నా, నీ చిత్తము కాదు, తండ్రిని ఎడల ఏ చిత్తము కలిగి ఉన్నాడో అది చేయడానికి మాత్రమే. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన విషయము ఆదికాండములో ఉంటుంది. 15వ అధ్యాయం 7 నుంచి 17 వచనాలు ఉన్న సందర్భాన్ని నేను చెబుతాను, దయచేసి ఆలకించండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడి, ఇదిగో నువ్వు నిలిచి ఉన్న ఈ స్థలం అంతటిని కూడా నీకు ఇస్తాను, ఇక్కడ నువ్వు ఉంటావు, నీ పిల్లలు ఉంటారు అని ప్రభు వాగ్దానం చేసినప్పుడు ఆయన అన్న మాట, ఇది నాకు ఎలా తెలుస్తుంది అయ్యా అంటే, సరే ఒక పని చేయి, పక్షిని తీసుకో, కొన్ని జంతువులు తీసుకో, అక్కడ బలివ్వు అని చెప్పిన తర్వాత
ఆ బలి అబ్రహాము ఎలా ఇచ్చారంటే, ఈ రోజున మనుషులమైన మనము అనేక మాటలు ఇస్తూ ఉంటాం, తప్పుతూ ఉంటాం. దానికి కారణాలు పరిస్థితి అంటాం, లేకపోతే వేరే సందర్భాలు అంటాం, లేకపోతే ధనం అంటాము, కుదరలేదంటాం, చాలా అంటాం. కానీ ప్రభు అలా అనేవాడు కాదు. హల్లెలూయా. అబ్రహాముతో అన్నాడట, బలికి అన్ని సిద్ధం చెయ్యి అన్నాడట. అబ్రహాము 2 ఖండితాలు అంటే 2 భాగాలుగా, ఒక భాగం ఇటు ఒక భాగం ఇటు పెట్టారు. నిబంధన ఎలా కుదుర్చుకుంటారు అంటే, రక్తము ఆ మధ్యలో ఒలికింపబడుతుంది. ఒక ఖండం అంటే ఒక ముక్క జంతువుని గాని పక్షిని గాని దేనినైనా సరే ఒక ముక్క యువతల ఒక ముక్క అవతల పెట్టిన తర్వాత ఎవరైతే నిబంధన చేసుకుంటున్నారో, అంటే నిబంధన చేసే వ్యక్తి, నిబంధన చేయించుకునే వ్యక్తి, ఇద్దరు కూడా ఆ రక్తము మీదుగా ఆ ముక్కల మధ్యన నడవాలి. అది నిబంధన సూచన. హల్లెలూయా. అబ్రహాంతో దేవుడు నిబంధన విషయం మాట్లాడిన తర్వాత అబ్రహాం అట ఆ ఖండితాలు చేశాడు, నీట్గా అంతా ఏర్పరిచాడు. కానీ ఈలోపు సాయంకాలం అయిన తర్వాత ఆయనకి గాఢ నిద్ర వచ్చింది. ఏ నిద్ర అనే? నీ పిల్లలు 4 తరాలు ఇక్కడ ఎలా ఉంటారో బానిసలుగా ఉంటారు. 4 తరాల తర్వాత వారిని బహుగా ఆశీర్వదించి బయటికి తీసుకెళ్తాను ప్రభు అక్కడ మాట్లాడారు. అయితే నిబంధన చెయ్యమన్నట్టు వంటి తరువాత అబ్రహాము ఆ బలిని సిద్ధపరిచిన తర్వాత అబ్రహాము పడుకున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలిసిన వాక్యంలో రాయబడి ఉంటుంది, అగ్ని జ్వాల ఆ ఖండితముల మధ్య నడిచి వెళ్ళెను. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినోడు. హల్లెలూయా. నువ్వు కునికినా పడుకున్నా ఆయన మాట నెరవేర్చి తీరుతాడు. ఆమేన్. నువ్వు ఎలా ఉన్నా ఆయన మాటను ఏం చేస్తాడట, ఆయన నెరవేర్చి తీరుతాడు. అబ్రహాం పడుకుండిపోయాడు, కానీ అబ్రహాంతో దేవుడు ఇది ఇలా జరిగిద్దని చెప్పి వెళ్ళారు. అయితే ఒక్క మాట ఆలకించండి. అబ్రహాముతో అన్న మాట, ఐగుప్తులోనికి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు అడుగు పెట్టారు? అబ్రహాము గర్భాన ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు గర్భాన యాకోబు పుట్టారు, యాకోబు గర్భాన 12 మంది గోత్రకర్తలు వారు పుట్టడం జరిగింది. వారు పుట్టిన తర్వాత యోసేపును దేవుడు ముందుగా ఐగుప్తులోనికి పంపిన తర్వాత కరువు సమయంలో కనానులో నుంచి ఐగుప్తులోనికి అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు. అక్కడ నుంచి 4 తరాల తర్వాత మోషే రావడం జరిగింది. నేను ఈ మాట ఎందుకు ఇంతలా చెబుతున్నానంటే, 4 తరాలు అప్పటికి మోషే యాకోబు తరం వరకు, తన పిల్లల తరం వరకు 4, అక్కడి నుంచి 4, ఇంచుమించుగా 8 తరాల తర్వాత పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి అని ప్రభు అట ముందుగానే తన ప్రణాళికలో సిద్ధపరచి ఉంచాడట. హల్లెలూయా. పొట్టబోయే బిడ్డ గర్భం ధరించిన తర్వాత దేవుడిచ్చిన దర్శనంతో ఇదిగో వీడికి ఇది కొంటే బాగుంటుంది, ఆడికి అది కొంటే బాగుంటుంది అని పాపో బాబో ఇచ్చిన ఒక చిన్న దర్శనాన్ని మనం పట్టుకుంటాం, లేదా ఒక చిన్న ప్రవచనాన్ని పట్టుకుంటాం. అమ్మ నేను ప్రవచనాన్ని నిరర్ధకం చేయట్లేదంటే పని చేయట్లేదు అనట్లేదు, దర్శనం పని చేయట్లేదు అంటే నేను అనేది ఏంటంటే, శ్రేష్టమైన దాన్ని బలముగా పట్టుకోవాల్సిన నువ్వు క్రిందన ఉండిపోతున్నావు, అది మాత్రమే చెబుతున్నాను. హల్లెలూయా. నువ్వు మెట్టు దగ్గర ఆగిపోతున్నావు. మెట్లు ఎక్కాల్సి నువ్వు ఎక్కడ ఆగుతున్నావు? మెట్టు దగ్గర ఆగిపోతున్నావు. దేవుడు నీ ముందు ఒక మెట్టు వేశాడు, ఆ మెట్టులో ఆగిపోతున్నావు. ఒక ప్రవచనం ఇచ్చాడు, ప్రవచనంలో ఆగిపోతున్నావు. దర్శనం ఇచ్చాడు, దర్శనంలో ఆగిపోతున్నావు. భాషలో మాట్లాడే విషయమే అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, డోంట్ స్టాప్ అట్ ద స్పీకింగ్ టంగ్స్. నువ్వు భాషలో మాట్లాడే దగ్గర నువ్వు ఆగిపోవద్దు. ఎవరైతే భాషలో మాట్లాడుతున్నారో వారు ప్రవచనం కొరకు ఏం చేయాలట? ఆపేక్షించాల. క్రైస్తవ జీవితం ప్రోగ్రెసివ్ గా ఉండాల. ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా ఆత్మీయ జీవితాలు ఉండడానికి వీలు లేదు. అబ్రహాముతో దేవుడు అన్న మాట ఎవరి కొరకు అన్నాడటండి? అబ్రహాం పిల్లల కాదు, ఇస్సాకు కాదు, యాకోబు కాదు, యాకోబు తర్వాత వచ్చిన ఇశ్రాయేలు గోత్రకర్తలు కాదు, వారి పిల్లల 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 4వ తరము కనాను తీసుకుని వెళ్ళడానికి పుట్టించాడట. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం రాయబడి ఉంటుంది, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపు నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని. అంటే తల్లి గర్భములోకి రాక మునుపే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం చీకటిగా ఉందని నా మీద దేవుడు దృష్టి ఉంచలేదు అనొద్దు. ఇబ్బందికరంగా ఉందని నన్ను దేవుడు చూడట్లేదు అనొద్దు. నేను అడిగింది ఇవ్వట్లేదు అని దేవుడు నా మొర ఆలకించట్లేదు అనొద్దు. అది ప్రభువునకు ఇష్టమో కాదో ముందు గుర్తెరుగు. హల్లెలూయా. ప్రభువు నువ్వు పుట్టిన తర్వాత లేదా యేసు ప్రభువును నువ్వు దేవుని తెలుసుకుని నమ్ముకొని వచ్చిన తర్వాత నీ మీద ప్రణాళిక రాయలేదు ఆయన. హల్లెలూయా. నీ మీద ప్రణాళిక అప్పుడు రాయలేదు. భూమిలో సగ ప్రాంతం ఇంచుమించుగా చెబుతా ఉన్నాను, పరిచర్య చేయడానికి దేవుడట పౌలుని ఎప్పుడు ఎన్నుకున్నాడట? పుట్టిన తర్వాత ఎన్నుకున్నాడా?
లేదా బాప్తీసం పొందిన తర్వాత ఎందుకున్నాడా? ఒక మాట చెబుతున్నాను, ఆలకించండి. పౌలు బాప్తీసం పొందిన తరువాత ఆయన అక్కడ ఉండలేదు. హల్లెలూయా. ఆయన అక్కడ ఉండలేదు. పరిశుద్ధాత్మను అభిషేకం పొందుకున్న తరువాత అరేబియా ఎడారిలోకి వెళ్ళి దేవునితో సమయం గడిపిన తర్వాత అనేకులను క్రీస్తులా మార్చడానికి పరిగెట్టాడు. ప్రవచనం వచ్చిందని ఆగాడు ఆయన. ఆయనే చెప్పిన మాట ఏంటంటే, ఇతరుల అపోస్తుల కంటే అనేకమైన దర్శనాలు నాకు కలిగే, దాని విషయంలో గర్వించకుండా నిమిత్తము ప్రభు నాకు ఏం చేశాడు? ఒక ముళ్ళు పెట్టాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన దర్శనం దగ్గర ఆగలేదు, ప్రవచనం దగ్గర ఆగలేదు, భాషల యొద్ద ఆయన ఆగలేదు. దాని యొక్క చివరి జయము, చివరి స్థానము, ఒక గోల్ ప్రభు ఎందుకు పుట్టించాడు అన్న దాని విషయంలో ఆయన ముందుకు సాగిపోయాడు. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన దేవుడు ఎవరి విషయం మాట్లాడారంటే, ఇంచుమించుగా 8 తరముల తర్వాత జరగబోయే సంఘటన, 8 తరముల తర్వాత పుట్టబోయే పిల్లలు వారు ఎక్కడ ఉండాలని ప్రభు నిర్ణయించాడట? కానానులో ఉండాలని నిర్ణయించాడట. హల్లెలూయా. ఈరోజు ప్రార్థనకు వచ్చిన వారి విషయంలో 2025 కృపమనమ్మ గారు 21 ప్రార్థన పెట్టుకుంటారు కాబట్టి వెళ్ళాలని, ఇది నీ నిర్ణయం. ఇప్పుడు దేవుని నిర్ణయం ఎప్పుడే ఉంటుంది? ఆమేన్. దేవుడి నిర్ణయం ఎప్పుడే ఉంటుంది? నీ యొక్క ఆలోచనకు అందదు. హల్లెలూయా. అందుకే నేను మాట అన్నారు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. దేవుడు ఆ ప్రణాళికను ఇశ్రాయేలు ప్రజల మీద అలా కలిగి ఉన్నప్పుడు, ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడు అని మనం మాట్లాడుకున్నప్పుడు, నీ యొడల కూడా ఆయన ఏం కలిగి ఉన్నాడట? ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పుట్టక మునుపు, నువ్వు ఇక్కడ ఈరోజు కూర్చోక మునుపు, ఏవేలు గ్రంథంలో దేవుడు ఒక ప్రవచనం ఇచ్చాడట, సర్వ శరీరుల మీద నా ఆత్మను. ఆమేన్. ఎంతమంది మీదటండి? సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 1 నుంచి 4వ వచనంలో ఆ యొక్క నెరవేర్పును మనం అక్కడ చూడగలం. అది అంతటితో ఆగిందా? లేదు కదా. అది అంతటితో ఆగిందండి. అభిషేకము పొందిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రాంతాలు చెదిరిపోయారు. హల్లెలూయా. అక్కడ వారు అభిషేకం పొందిన వెంటనే భాషలు మాట్లాడారట. ఆ భాషల విషయం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ప్రభు ఒకసారి మాస్టర్ మాట్లాడారు. 1:8 రాయబడిన మాట అపోస్తలుల కార్యాలలో, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చిన మీరు శక్తి నందుదురు. కానీ పరిశుద్ధాత్ముడు అపోస్తలుల మీద రాగానే వారు ఏం చేశారటనే? రెండింటిని కలిపి చూస్తే అన్య భాషల్లో మాట్లాడేట ప్రభు మీకు శక్తిని అనుగ్రహించట. హల్లెలూయా. అపోస్తలులు అందరూ ఆయా ప్రాంతాలకు చెదిరి వెళ్ళి దేవుని కార్యాలు ప్రకటించారు. వాళ్ళు అక్కడ ప్రవచించారు, అక్కడ భాషలతో మాట్లాడారు, భాషలకు అర్థాలు చెప్పారు. కానీ అక్కడ వారు ఆగలేదు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు పుట్టక మునుపు నీ కొరకు ఇచ్చిన వాగ్దానం, నేను నీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నువ్వు దర్శనాలు చూస్తావు, ప్రవచనాలు చెబుతావు, కలలు కంటావు, భాషలలో మాట్లాడుతావు, నత్తి పెదవులతో నేను స్తుతిస్తావు. కానీ నీ యొక్క ఉద్దేశం లేకపోతే, నీ మీద నేను కలిగి ఉన్న ప్రణాళిక అక్కడితో ఆగేది కాదు. అక్కడితో అది ఆగేది కాదు. భాషల విషయం అపోస్తలుల కార్యాలు 14:2 కంటిన్యూస్ లో మాట రాయబడి ఉంటుంది. భాషలు మాట్లాడేవాడు తనకు ఏం కలగజేసుకుంటాడట? ఆమేన్. ఏం కలగజేసుకుంటాడట? క్షేమాభివృద్ధిని కలగ చేసుకున్నవాడు ముందుకు అడుగేస్తాడా? అక్కడే ఆగుతాడా? సరే, ఈ రోజున పరిశుద్ధాత్మను పొందుకున్న మన విషయమే ఆలోచించేద్దాం. ఎంత ముందుకు వెళుతూ ఉన్నాం, ఎంత ముందుకు వెళ్ళి దేవుని మాటను ప్రకటిస్తూ ఉన్నాం. అపోస్తలుల మీద పరిశుద్ధాత్మను దిగి వచ్చిన తరువాత వాళ్ళు నలు దిశలా విస్తరించి వెళ్ళారు. అపోస్తలుడైన పౌలు అనేక ప్రాంతాలు సంచరించాడు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుచున్న ఒక మాట, నువ్వు భాషలో మాట్లాడుతున్నావు, మంచిది. అభివృద్ధిలోనికి వెళ్ళావు, మంచిది. ఆశీర్వాదాలకు వెళ్ళావు, మంచిది. క్షేమాన్ని కలగజేసుకుంటున్నావు, మంచిది. కానీ అది కలుగ చేసిన ఉద్దేశం ఏంటి అంటే, అనేక మందికి నువ్వేమై ఉండాలి? వెలుగై ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 వచనాలు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు దేవుడు. అలానే మీరు లోకమునకు వెలుగై ఉన్నారట. వెలిగింపబడిన దీపం ఇంట్లో ఉండొచ్చండి? ఇంట్లో ఉంటే ఎక్కడ ఉండాలా? అనేక మందికి వెలిగించుటకై అది దీపస్తంభం మీద ఉండాల. ఆమేన్. కానీ మనలో చాలా మంది చేసే తప్పు, ఈనాటికి చాలా మంది చేసే తప్పు,
భాషలు మాట్లాడుతూ, ప్రవచనము చూస్తూ, దర్శనము చూస్తూ దేవుణ్ణి అతి సమీపంగా సమీపిస్తున్నాం, కానీ ఆయన పరిపూర్ణమైన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండిపోతున్నాం. ఆయన ఉద్దేశం ఏంటి? నిన్ను బలపరచడానికి ఉద్దేశం ఏంటి? నిన్ను ప్రవచిస్తూ ఈరోజు తల్లిగారు మరో సహోదరి ప్రవచించారు కదా, ఆ ఉద్దేశం ఏంటి అంటే నీలో జరిగిన కార్యాన్ని అనేకులకు తెలియజెప్పడానికి దేవుడు నిన్ను వెలిగిస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు పొందుకున్న వెలుగుని ఎక్కడ పెడుతున్నావు? నీలోనే పెడుతూ ఉన్నావు. ఎందుకు పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చాడంటే ఏకైక ఉద్దేశము. ఆనాడు అబ్రహాము మీద దేవుని ఆత్మ, ఆ తరువాత ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, ఆ తర్వాత మోషే, ఆ తరువాత యెహోషువ, ఆ తర్వాత అనేక మంది రాజులు, వీళ్ళందరూ దేని కొరకు తెలుసా అండి? పాత నిబంధన ఆఖరి గ్రంథము దేని కొరకు అంటే ఏకైక రక్షకుడు, లోక రక్షకుడైన యేసయ్యను బయటకు తీసుకురావడానికి వారందరి మీద ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకొని బయటకు తీసుకొని వచ్చారు. కానీ క్రొత్త నిబంధనలో ప్రభు వచ్చరికి ఏమన్నారంటే సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అబ్రహాము ఒక్కడి మీద కాదు, ఇస్సాకు, యాకోబులు, ఏలియాలు, ఎలీషాలు కాదు, ఒక మోషే కాదు, ఒక యెహోషువ కాదు, అందరి మీద కూడా నా ప్రణాళిక ఉంది. అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేనికి కారణము అంటే గలతీలు రాసిన పత్రిక ఒక్కసారి తీసి చూస్తారా? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుడైన పౌలు హృదయములో దేవుడు పెట్టిన బాధ, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. హల్లెలూయా. బాప్తిసం తీసుకోవడం అనగా క్రీస్తుని ధరించుకోవడం. ఆయన రక్తమును, ఆయన యొక్క శరీరమును తీసుకున్నట్టు ఆయనతో మనము ఒకటవ్వడం. మనలో ఎవరు కనిపించాలంటే యేసు క్రీస్తు కనిపించాలి. మనలో క్రీస్తు కనిపించాలి. మన లోపల క్రీస్తు, మన బయట క్రీస్తు కనిపించాలి. ఆనాడు లోక రక్షణను తీసుకురావడానికి ఒక్కొక్కరి మీద ఆయన ఆత్మ వాళ్ళగా ఇశ్రాయేల్ని కాపాడే విధానం అదే. ఫిలిస్తీన్ల నుంచి కావచ్చు, ఐగుప్తుల నుంచి కావచ్చు, అనేకమైనటువంటి విషయాలు ఐగుప్తుల నుంచి కాకుండా ఇశ్రాయేల్ని ప్రత్యేకపరిచి దేవుడు ఎందుకొరకు ఆ కార్యాలు పాత నిబంధనలు జరిగించారంటే ఒకే ఒక్క ఉద్దేశము ఏంటంటే యేసు ప్రభువుని ఆ యొక్క జనములో నుంచి బయటికి తీసుకురావడానికి. మరి క్రొత్త నిబంధన తరువాత ప్రభు అంటున్న మాట ఏంటంటే నేను మీలో ఉంటాను, మీరు నాలో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడరా అంటే ఇశ్రాయేలు దేశములో నుండి ఒకప్పుడండి కాదు. యూ హ్యావ్ టు షో దెమ్. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడట? నీలో ఉన్నాడు. నీ మాటలో, నీ పలుకులో, నీ ప్రార్థనలో నువ్వు దేవుని బిడ్డగా, దేవుని స్వరూపంగా కనిపించాలి. అపోస్తుడైన పౌలు చెబుతున్న మాట అదే, మీ వల్ల నాకు ప్రసవ వేదన ఎందుకు కలుగుతుందంటే మీలో ఎవరు కనబడాలా? యేసుక్రీస్తు కనబడాలి. హల్లెలూయా. పేతురు చూసి చెప్పిన మాట ఇది. పేతురు ఏమన్నా యేసు ప్రభువులా గడ్డంగించుకున్నాడా? పేతురు ఏమన్నా సరే యేసు ప్రభు డిటో అనడానికి ఏమన్నా ఉందా? కానీ పేతురు విషయం ఒక మాట ఉంది, ఏంటంటే నీ పలుకు నిన్ను గుర్చి. ఆమేన్. మన పలుకట మన కోసం సాక్ష్యం ఇవ్వాలట. హల్లెలూయా. పేతురు విషయం చెప్పిన మాట ఏంటంటే లేదు పేతురు నోటితో అంటున్నాడట ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన నేను ఎప్పుడు చూడలేదు, ఆయనకి నాకు సంబంధం లేదు, నేను ఆయన ఒట్టు పెట్టుకోవడం, శపించుకోవడం అన్ని మొదలు పెట్టాడట. కానీ అక్కడ ఉన్నవారు అన్నమాట లేదు నీ పలుకు నిన్ను కోసం సాక్ష్యం ఇస్తుంది. నువ్వు దేవునిలోకి వచ్చావంటే ఏం కనిపించాలా? మార్పు కనిపించాలా. ఓకే, భాషలు మాట్లాడుతున్నా మార్పు కనిపించాలా, ప్రవచనం పొందుకుంటున్న మార్పు కనిపించాలా, దర్శనం చూస్తున్న మార్పు కనిపించాలా. అవి ఎందు నిమిత్తము ప్రభు ఇచ్చాడు, అవి కొనసాగడానికి ముందుకు అడుగు వేయాలి నువ్వు. హల్లెలూయా. పౌలు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత పిచ్చివాడు కాదు ఆయన. ఒక రాజు అన్నాడట, పౌలా అతిగా చదవడం వల్ల నీకేమైంది? మతి తప్పింది అన్నాడట. కానీ ఇంచుమించుగా 2 సంవత్సరాల పైన అరేబియా ఎడారిలోకి వెళ్ళిపోయి ఆయన చేసిన ఒకే ఒక్క ప్రార్థన, భాషలో ప్రార్థన చేయడం. హల్లెలూయా. అరే ఏది పొందుకున్నామో అది నెరవేర్చడానికి, ఏది పొందుకున్నామో అది ముందుకు తీసుకుని వెళ్ళడానికి, ఏ దర్శనము నీ జీవితంలో పొందుకున్నావో, ఏ ప్రవచనము నీ జీవితంలో పొందుకున్నావో, ఈ రోజు పరిశుద్ధాత్ముడు నీకు చెబుతున్న మాట అక్కడ ఆగొద్దు. దాని విషయం ఏం చేయాలి? ముందుకు అడుగువై. అది ప్రవచనం. దేవుడు నీకు సువార్త విషయం ఇచ్చాడా, లేకపోతే కుటుంబ కట్టే విషయం ఇచ్చాడా, నీ యొక్క వ్యక్తిగత స్థితి విషయం ఇచ్చాడా? ప్రభువు మాట్లాడితే ఆగిన వాడు ఎవడూ లేడు. ఆమేన్. గిర్జోన్ ఆగాడా? లేదా మోషే ఆగాడా? మోషే బోల్డ్ సాకులు చెప్పారు కదా, చెప్పారా లేదా ఆయన? కానీ ఆగాడా? ఎవరైనా సరే దేవుని మాటను పొందుకుంటే ఆగరు. హల్లెలూయా.
పరిశుద్ధాత్మని విషయంలో ఒక సందేహం మేబీ మీకు ఉండొచ్చు. మేబీ అన్నాను సుమి, అంటే ఒకవేళ అని. నిజంగా నేను మాట్లాడుతున్న భాషలైనా, నిజంగా నాతో మాట్లాడింది దేవుడైనా, ఈ దర్శనం నిజంగా దేవుడే ఇచ్చాడా? కానీ వాక్యంలో ప్రభు చెబుతున్న మాట, మీరు చెడ్డవారండి, మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యని ఉద్దేశించారు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను అడిగితే దేవుడు వేరొక ఆత్మను, ఆమెన్, మీకు వచ్చిన దర్శనము వాస్తవం, ఆమెన్, నీ మీద ప్రభు పలికిన ప్రవచనము వాస్తవం, హల్లెలూయా. అది నెరవేర్పు ఎప్పుడు అంటే నువ్వు ముందుకు అడిగేసినప్పుడే. ఇది వాస్తవం, హల్లెలూయా. నువ్వు ఎలా మారాలి అంటే అనేకులకు యేసు ప్రభును చూపించేలా మారాలి. అనేకులకు ఆయన మాటను బయటకు పంపించే వ్యక్తిగా నువ్వు కనిపించాలి. ఒక ఛానల్ లాగా నువ్వు ఉండాలి. ఒక మార్గములో నువ్వు కనిపించాలి. యెషయా భక్తుని చూసి అన్నాడట ఆయన, ఎవరిని పంపుదును అని. ఆయన దర్శనాన్ని పొందుకున్నాడు. ఆయన దర్శనంలో ఆయన ఏం చేశాడు తెలుసా అండి? స్పందించాడు, హల్లెలూయా. తిరిగి ఏం చేశాడట? స్పందించాడు. ఈరోజు ప్రభువు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి అనాది కాలం నుంచి జరిగిన విషయాలను ఒక్కొక్కటిగా చెబుతూ, ఇదిగో 8 తరాలకు ముందు జరగాల్సిన సంగతులు నేను చెప్పబోతా ఉన్నాను, తర్వాత జరగబోయే సంగతులు నేను చెబుతా ఉన్నాను. ఈ రీతిగా జరిగిద్ది, ఇలా జరిగిద్ది. వాళ్ళు కనాన్లోకి వెళ్తారు. వెళ్ళే ముందు మోషే వస్తాడని సంగతి తెలుసు, తర్వాత యెహోషువ ఉంటాడని సంగతి తెలుసు, 40 సంవత్సరాల ప్రయాణం పడుతుందన్న సంగతి ఆయనకు తెలుసు. అన్నిటినీ సిద్ధపరిచి చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో నువ్వు దేని విషయం కృంగిపోతున్నావో దేవుని దాసుడుగా నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. దేని విషయంలో కృంగిపోవద్దు, హల్లెలూయా. ఇక్కడ ఉన్న కొంతమంది విషయాల్లో నేను ఇంటికి వెళ్ళలేకపోతున్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. అయ్యా, నేను ఏ రీతిగా సువార్త చేయను? ప్రభు చెబుతున్న మాట, ఆయన మార్గం తెరుస్తూ ఉన్నాడు, హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన చెబుతున్న మాట, యు గోయింగ్ టు సీ దట్. ఈ నెలలో నువ్వు చూడబోతా ఉన్నావు. ఎట్లా అంటే జనులు నీ వద్దకు వస్తారు. పక్కింటోలో ఎదురింటోలో తాళపు చెవి లేదని రావచ్చు, వారి ఇంట్లో బయటికి వెళ్ళని రావచ్చు. అట్ ద సేమ్ టైం ప్రభు నీతో చెప్తాడు, ఇప్పుడు సువార్త చెప్పాను, హల్లెలూయా. ప్రభువు మార్గాలు తెరవబోతా ఉన్నాడు మీ విషయంలోనే, ఆమేన్. ఆయన అనాది ప్రణాళిక కొత్తది కాదు, నేను మరలా చెబుతా ఉన్నాను. మొన్నటి దినాన్ని ప్రభు మాతో మాట్లాడిన మాట, సూర్యుని కింద కొత్తది ఏది లేదు. నీకు కొత్త, నాకు కొత్త, ఆయనకు కొత్త ఏది లేదు, ఆమేన్. ఆయన క్రొత్త ఏది లేదు. ఎవరిని ఎలా నడిపించాలో తెలుసు, ఎవరిని ఎలా వాడుకోవాలో తెలుసు. ఒకప్పుడు పరిచర్యలకు ముందుకు రావడానికి చదువు అడ్డొచ్చింది. ఎందుకంటే చదువుకున్నాం కదా, మంచిగా ఉద్యోగం చేసుకున్నాం, అవసరమా మనకిదంటే ఒక దైవజనుడిని ప్రభు నిడదవోలు నుంచి పిలిపించి ఆయన నాతో ప్రత్యేకంగా మామూలు మాట్లాడి, చైతన్య, ప్రభు పిలుపు అందుకున్న తర్వాత నువ్వు ఎందుకు ఆగుతున్నావు? నేను ఆయనకి ఏ ఉద్దేశము, ఏ మాట ఏమీ చెప్పలేదు. కానీ ఆయన ఒకటి అన్నమాట, నువ్వు జాబును చూసుకుంటున్నావు, డబ్బులు చూసుకుంటున్నావు. మర్యాదగా చెప్తున్నా, నా అనుభవంతో, చేపను తోమినట్టు తోముతాడు ఆయన. దయచేసి అలా తోమించుకోవద్దు, లోబడని, హల్లెలూయా. ఈరోజు ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, లోబడిన వారు ఈ మధ్యన ఉన్నారు, ఆమేన్. మీ మధ్యన ఉన్నారు. ఆయన ప్రవచనాన్ని పొందుకొని, ఆయన వాక్కును పొందుకొని, ఆయన పిలుపుని అందుకొని, చేద్దాములే, చూద్దాంలే, టైం లేదులే అని. కానీ మాట చెబుతున్నాను, ఆలకించండి. నీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీ పని కావచ్చు, అది నీ జీవన భృతి. జీవన భృతి అంటే నువ్వు బ్రతకడానికి అవసరమయ్యేది మాత్రమే. కానీ నీ జీవితం యేసుక్రీస్తు అవ్వాలా, హల్లెలూయా. నీ జీవితం ఎందుకొరకరా అంటే ప్రభువు పని చేయడానికి, ప్రభువు నీ మీద ఉన్న ఉద్దేశాలు పరిపూర్ణంగా నెరవేర్చడానికి. నేను ఇందాక చెప్పాను, మీలో కొంతమంది ఉన్నారు, ప్రభు నాకు ఈ ప్రార్థన ఆలకించట్లేదు. మెచ్యూర్ క్రిస్టియన్స్ లా ఉన్నాడు, ఆమేన్. లోకపరమైన నువ్వు అడిగినప్పుడు ప్రభు ఇవ్వనప్పుడు ఒక విధమైన అర్థం చేసుకో. ప్రభు దానికంటే మేలేనిది ఇస్తానని వాగ్దానం చేశాడు. నీకు ఏది కావాలో నాకు తెలిసిన మాట మాట్లాడాడు. నీకు అది ఇవ్వట్లేదంటే అది నీ మేలు కొరగా ఆగు, లేకపోతే నిలిచిపో, దాన్ని వదిలే. కానీ మీలో పట్టుబడతా ఉన్నావు, ప్రభువా నాకు ఇదే కావాలా. దానివల్ల నువ్వు ఏం కోల్పోతున్నావో తెలుసా? ప్రభువు ఉంచినటువంటి అతి గొప్ప ప్రణాళిక. యోధా పత్రికలో ఈ మాట రాసి ఉంటుంది, కొందరినైనా అగ్నిలో నుంచి పడకుండానట్లు రక్షించాలట, హల్లెలూయా. ఎంతమందినటండి? అరే, అది నీ జీవితంలో ఉన్న గొప్ప ప్రణాళిక. ప్రభువు జీవగ్రంథం తెరిచినప్పుడు నీ పేరుతో పాటు నీ డేటా మొత్తం అక్కడ ఉంటుంది. నువ్వు ఎంతమందిని రక్షించో, ఎంతమందికి సువార్త చెప్పో, ఎంతమందితో ఏ మాటలు మాట్లాడో, ఎవ్రీథింగ్ రికార్డెడ్ అట అక్కడ, హల్లెలూయా. అక్కడ నీ కొరకు ఉంచిన సంగతులు నువ్వు జరిగించలేదు అనుకోండి, ప్రభువు పౌలు కాకపోతే మరొకరు పంపిస్తాడు, ఆమేన్. నువ్వు కాకపోతే మరొకరు పంపించి తన పనిని తను చేసుకోగలడు, హల్లెలూయా. ఒక దేవదూతను పంపించి మాట్లాడాడట, ప్రవక్త మాట్లాడలేదట, గాడిదికి నోరించి మాట్లాడించాడట, హల్లెలూయా. మాట్లాడా లేదా? తన పని జరిగిందా లేదా? ఈరోజు నువ్వు వెళ్ళంటే నష్టం ఎవరికనంటే నీకే.
ఈరోజు ఇక్కడున్న బిడ్డల విషయంలో ప్రభు నీ మీద అనాది ప్రణాళిక ఒకటి ఉంచి నీకు చేతి పని ఇచ్చి ఆశీర్వదించాడు. కానీ చేతి పనిలో ఆగిపోతున్నావు, వృత్తిలో ఆగిపోతున్నావు. నీ మీద ఉన్న ప్రణాళికను నువ్వు చాలా చిన్న చూపుతో చూస్తూ నువ్వు ఉండిపోతున్నావు. ప్రభువు నీకు చెబుతున్న మాట, నీ పాట ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ సహవాసము ద్వారా అనేకులు రక్షింపబడతారు. ఆమేన్. కానీ ఆ ఉద్దేశాన్ని నువ్వు ఒకే ఒక్క కారణం ఏంటంటే నాకు ఖాళీ లేదు. ఏం లేదు? గడి చెప్పండి, ఏం లేదు మనకి? ఏమేమి అడ్డులు చెప్తారు చెప్పండి ఒకసారి, చెప్పండారా? అమ్మా, నాకు ఒక మంచి అలవాటు, ఒక మాట. సంఘం ఏం చేయాలట? సంఘం గోడ కాదు కదా. ఆమేన్. సరే మాట్లాడండి. అడ్డేమని చెప్తాం మనం? అమ్మా దైవజనుల అమ్మగారు వస్తారు, పలానా ఊరు వెళ్దాం రండి సువార్త చేద్దామని అంటారు. ఈరోజు మా అబ్బాయి ఊరి నుంచి వస్తున్నాడండి అంటారు. అంటారా? లేకపోతే పలానా చుట్టాలు వస్తున్నారండి అంటారు. పలానా దగ్గర పెళ్ళి ఉందండి అంటారు. అరే ఈరోజు డ్యూటీ నాకు సెలవు అంటారు. ఇదే మాట, ఇదే విషయం నువ్వు కళ్ళుదిరి పడిపోయావు అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళకుండా డ్యూటీ ఉందని అవుతావా? నేను హాస్పిటల్లో జాయిన్ చేసి హాస్పిటల్ పైన డ్యూటీకి వెళ్ళిపోతాను గోలెడతావా? డాక్టర్ అమ్మో కొద్దిగా సీరియస్గా ఉంది నీ పరిస్థితి, 2 రోజులు ఉండాలన్నప్పుడు డ్యూటీ ఎక్కడికి వెళ్తుంది? చుట్టాలు ఎక్కడికి వెళ్తారు? బంధువులు ఎక్కడికి వెళ్తారు? పెళ్ళి ఏమవుతుంది? ఇలాంటివన్నీ ఆపుకోగలిగినటువంటి సామర్థ్యం నీకు ఉంది. నేను చెప్పేది అది. ఆపుకోగలిగిన సామర్థ్యం నీకు ఉండి కూడా నువ్వేం చేస్తావంటే ప్రభు పనిని నిర్లక్ష్యం చేస్తావు, ప్రభు పనిని అలక్ష్యం చేస్తావు. నాకు అవసరము లేదులే అంటావు. పైపెచ్చు ప్రభువుని అడుగుతావు, అయ్యా నీకు ఇష్టమైన బిడ్డను కదా. మనం ప్రారంభంలో చదివిన మాట గుర్తుందా అండి? దేవుణ్ణి ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలు ఏం చేస్తాడట? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆఖరిలో మాట రాయబడింది, మీ అందరికీ తెలిసిన మాట. సకల జనులకు సువార్త ప్రకటించి వాళ్ళని ఏం చేయాలట? శిష్యులుగా చేయమని ప్రభు చెప్పారు. సకల జనులు నీ ఇరుగింటి వారు ఉంటారు, పొరుగింటి వారు ఉంటారు, అనేక మంది ఉంటారు, దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఉంటారు, సేవకులు తీసుకుని దూర ప్రాంతాన్ని నడిపించే వాళ్ళు ఉంటారు. అనేకమైన ప్రాంతాల్లో ఉన్న సకల జనులను కొద్ది మందినైనా దేవుడు నీ ద్వారా కాపాడాలనే అనాది ప్రణాళికను, నేను ఇందాక చెప్పిన మాట, నువ్వు పూర్తి ఆత్మతో నింపబడ్డావు. హల్లెలూయా. 40 రోజులు యేసు ప్రభు ఉపవాసములు ఉన్న తరువాతట ఆత్మవశుడై ఉన్నాడట. ఆయన ఆత్మ పూర్ణుడై ఉన్నాడట. ఆయన అరణ్యములో ఉండిపోలేదు. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉండలేదని అరణ్యంలో ఉండిపోలేదు. పరిచర్య చేయడానికి ఊరూరా వెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారి విషయం కూడా ప్రభు ఇదే వాక్కు. మీరు ఊర్లు వెళ్తారు, గ్రామాలు వెళ్తారు, అనేక మందికి సువార్తను ప్రకటిస్తారు. అయ్యా ఈ రోజు వచ్చింది నా ఉద్దేశం కోసం కదా, నా యొక్క అవసరం కోసం కదా, నాతో ఏదో మాట్లాడతామని కదా. ప్రభు ఇదే మాట చెబుతున్నారు. నిన్ను వెలిగిస్తాడు, నిన్ను మండిస్తాడు, నీ అవసరత తీరుస్తాడు. కానీ ప్రభువు కొరకు వెలగాలి నువ్వు. హల్లెలూయా. ప్రభు యొక్క ప్రణాళిక అంతటిని కూడా పూర్తిగా జరిగించేలా ఉండాలి నువ్వు. అది దేవుని యొక్క ప్రణాళిక నీ మీద. పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే తన పనిని జరిగించడానికి. ఆమేన్. అమ్మా నీకు బాబు పుడతాడు, నీ కుటుంబం అభివృద్ధిలోకి వెళ్తుంది, నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, నీకు మంచి ఉద్యోగం వస్తుంది, నీకు కవల పిల్లలు పుడతారు. అవును, ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్. ఏ స్టేజ్ అండి అవన్నీ? ఖచ్చితంగా చెప్తున్నాను సుమి. అసలు వీటి ఉద్దేశం ఏంటి అంటే ప్రభువు మనతో మాట్లాడుచున్నాడు, ఆయన సజీవమైన వాడు, ఆయన కొరకు మనం నిలబడాలి అన్నదానికి సూచనవి. సూచనలో నిలిచిపోమాకండి, సూచనలో ఆగిపోమాకండి. ఇందాక ప్రారంభంలో మాట చెప్పాను, మొదటి మెట్టులో ఆగొద్దు. ప్రభువు నిన్ను పిలిచిన పిలుపు అత్యంత విలువైనది, నువ్వు కొనలేనిది. హల్లెలూయా. ఆ పిలుపుకు లోబడి బ్రతుకుదాం. ఆయన యొక్క ప్రణాళిక అంతా కూడా మన జీవితంలో పరిశుద్ధాత్ముని ద్వారా జరిగించుకుందాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. కళ్ళు మూసుకుందామండి. చిన్న ప్రార్థన చేసి నేను దైవజనులకి సమయం అప్పగిస్తాను. సర్వోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నా హృదయంలో పెట్టిన ఈ మాటలు నీ ప్రియ బిడ్డలకు నాయన వినిపింపచేశాను. ఏ బిడ్డలు నాయన నా తండ్రి వారి హృదయంలో ఈ మాటలు తీసుకున్నారు అయ్యా, దున్నబడిన మంచి పొలములో పడిన విత్తనముల వలె ఈ వాక్కును ఫలింప చేయమని అడుగుచున్నాను. దేవా, అబ్రహాము విషయం ఇశ్రాయేలీయులు వాగ్దానం చేసావు, కానీ అబ్రహాము నీ వలన భూజనాంగము అంతా ఆశీర్వదింపబడతారన్న వాగ్దానం మా కొరకు చేసావు.
ఆ ఒక్క అబ్రహాము ద్వారా ఇశ్రాయేలు సంతతిని ఏర్పరిచి మా రక్షకుడు అయినటువంటి యూదా గోత్ర సింహమైన యేసుక్రీస్తును మా మధ్యకు నడిపించారు. ఇదిగో దేవా, పరిశుద్ధాత్మను ఇప్పుడు అనుగ్రహించి మీరందరూ యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలని మాకు సెలవిచ్చారు. నీ ప్రణాళిక అంతా ఈ దినమున కూడి ఉన్న అందరిలో మాలో మీరు పూర్తిగా జరిగించండి. పరిశుద్ధాత్ముడు నీకు 100% లోబడతామయ్యా. ఎక్కడ విరోధం అవ్వము, ఎక్కడ వెనుతిరగము అయ్యా. నీ వాక్యములో మీరు చెప్పిన ఒక్క మాట, ఇదిగో నాగటి మీద చేయి వేసి తీసినవాడు నా వాడు కాదు, అట్టంటి వాడు నాకు వద్దు అన్నారు. ఈ దినాన ఈ మాటలు విన్న ఏ బిడ్డలైతే విన్నారో, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి ఒక నిర్ణయం ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో యేసుక్రీస్తు నామములో వారు అయా నాగల మీద వేసిన చెయ్యి వారి జీవితాంతము నిలిపి ఉంచుదురుగాక. నీ కొరకు దున్నని బీడు భూములను వారు దున్నుదురుగాక. నీ కొరకు ఎవరు వెళ్ళని ప్రాంతములకు వారు వెళ్ళుదురుగాక. నీ కొరకు మండింపబడి నీ లేఖనము సెలవిచ్చిన రీతిగా అనేక మందికి వెలుగుగా ఉందురుగాక. తండ్రి, దీనుణ్ణి అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో నన్ను నిలబెట్టినందుకు నీకే స్తోత్రాలు, నీకే మహిమను ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.